విజయదశమి శుభాకాంక్షలతో ఈ ప్రార్థనా పద్యం ఎందుకంటే కలికాలంలో మనం బతకాలంటే ఇంత సాహసంతో ఉండాలి, ఇంత తెగింపుతో ఉండాలి. ఇక్కడ ఉపకారాలు పొందిన వాళ్ళే మన ఊరు దాటించే ప్రయత్నం చేస్తారు. దెబ్బకి దెబ్బ కొట్టగలగాలి. అదే విజయదశమి. విజయదశమి నాడు ఆయుధాలకు పూజ చేస్తారు. ఆయుధానికి పదును ఆకురాతితో రాదండి, అవమానాన్ని బట్టి వస్తుంది. ఆయుధానికి పదును పెట్టేది అవమానం కానీ ఆకురాయి కాదు. జ్వలించినటువంటి హృదయం తీవ్రంగా భగవత్ ప్రార్థన చేస్తే బెజవాడ కనకదుర్గ 10 ఆయుధాలతో 10 చేతులతో ఆ భక్తుని రక్షిస్తుంది. మొత్తం ప్రపంచాన్ని వాడికి పాదాక్రాంతం చేస్తుంది. అది భక్తి మహిమ. భక్తివశ్య, భక్తిప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భయాపక. భక్తి అంటే ఆవిడికి చాలా ఇష్టం. భక్తిప్రియ, భక్తివశ్య, భక్తికి అమ్మవారు వశం అవుతుంది. భక్తి అంటే ఆకులు పువ్వులు కాదు. కొన్ని 100 సార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. భక్తి అంటే చిత్తశుద్ధి, భక్తి అంటే బుద్ధి జరిగ్గా ఉండడం. ఈ ప్రవర్తనలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల సమాజానికి ఏ ప్రాణికి అపకారం జరిగినా మనకు దేవుడి గుడిలోకి వెళ్ళే హక్కే లేదు. విజయదశమి సారాంశం అది. కాలానుగుణంగా భగవత్తత్వం అవతరించిన భగవంతుని తత్వం కూడా ఎలా మారుతుందో గమనించండి. విజయదశమి బాగా అర్థమవుతుంది. విజయుడు కదా అర్జునుడు, ఆయన పేరు మీద వచ్చిందంటారు విజయదశమి. ఎందుకంటే ఉత్తర గోగ్రహణం జరిగింది విజయదశమి నాడే అని ఒక ప్రమాణం ఉంది భారతంలోని. ఆ రోజుని జమ్మి చెట్టుకి అర్చన చేసి అర్జునుడు వెళ్ళాడు. జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ వృక్షం అంటారు. దాని ప్రత్యేకత ఏమిటంటే జమ్మి చెట్టు గర్భంలో అగ్ని ఉంటుంది. జమ్మి కొమ్మలు కానీ జమ్మి రెమ్మలు కానీ తొందరగా అంటుకుంటాయి. ఇది ఇన్ఫ్లామబుల్ అంటారు చూడండి, ఇంగ్లీషులో ఫ్లామబుల్ ఇన్ఫ్లామబుల్ అంటాం. అంటుకుందుకు తొందరగా అంటుకుంటాయి. ఆ జమ్మి గరుపులో అగ్ని ఉంటుంది. దాన్ని మనకి పురాణాల్లో కథగా చెబుతారు. దేవతల మీద అగ్నిదేవుడు కోపం వచ్చింది, ఆ అగ్నిదేవుడు వచ్చి జమ్మి చెట్టు గర్భంలో దాక్కున్నాడు, తర్వాత ఆయన వెతుక్కుంటూ వీళ్ళు వచ్చారు అని ఏదో కథ చెబుతారు. ఈ కథ అంతా ఎందుకు అంటే జమ్మి చెట్టు అగ్నిని కడుపులో పెట్టుకుని ఉంది. జమ్మి చెట్టును జాగ్రత్తగా ఆశ్రయించి ఉండండి. జమ్మి చెట్టు దగ్గర నివాసాలు పెట్టుకోవడం కాదు, ఆయుధాలు పెట్టచ్చు. అందుకే పాండవులు జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టారు. ఆ జమ్మి చెట్టును మనం విజయదశమి నాడు ఆరాధిస్తాం. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని శ్లోకాంతో జమ్మి చెట్టును ఆరాధిస్తాం. ఈ జమ్మి చెట్టును పూజ చేయడం దీంట్లో ఉద్దేశం ఏమిటో ఆ శ్లోకంలో ఉంది. శమీ శమయతే పాపం, పాపాన్ని సైతం దహిస్తుందంటే ఒక చెట్టు పాపాన్ని దహించడం ఏమిటమ్మా ఆలోచించండి. ఒక చెట్టు పాపాన్ని దహిస్తుందా అంటే మనకు మామూలుగా చేతస్థం ఉంటే ఎలా ఉంటుందో చెట్టు చుట్టూ తిరిగితే పాపాల పది ఏం బావు. అసలు పాపాత్మలు తిరిగితే చెట్టు కూలిపోతుంది. ముందు మన జీవితాన్ని పుణ్యవంతం చేసుకోవాలి, మన మనస్సును పవిత్రం చేసుకోవాలి. చేసిన తప్పులు కుళ్ళు ఏడవాలి, పశ్చాత్తాపపడాలి. తప్పు చేయనివాడు లోకంలో ఉండడు. తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్ముల లక్షణం పశ్చాత్తాపంతో. తప్పు చేసి చేయలేదని వాదించడం మూర్ఖత్వం. తాను చేసిన తప్పును ఎదుటివాడి మీద రుద్దేయడం రాజకీయం. ఈ 3-4 జోలికి వెళ్ళకూడదు. తప్పులు చేయడం మానవ సహజం, ఏవో జరుగుతూనే ఉంటాయి. దానికి మనమే ఇంట్లో కూర్చుని పూజా మందిరంలో పశ్చాత్తాపడాలి. అమ్మవారిని కన్నీళ్లతో పాదాలు గడిగి క్షమాపణ కోరాలి. అలా అయితే మాత్రం చెట్టు ఎలా శమిస్తుందంటే, చెట్టు మనం చెప్పుకున్నాం అగ్ని గర్భం జమ్మి చెట్టు అని. అగ్ని అంటే ఇక్కడ జ్ఞానాగ్ని. జ్ఞానాగ్నితో సమస్త పాపాలు కాదు పుణ్యాలు కూడా శమిస్తాయి. పాపం పుణ్యానికి అతీతమైనది జ్ఞానం. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ పండుగని బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఆ పేరు చూడండి, నాకు ఆ పండుగ పేరు ఎందుకు ఇష్టము అంటే విజయదశమి సంస్కృతం మాట, బతుకమ్మ తెలుగు మాట. నేను తెలుగువాడిని, నాకు అది ఇష్టం. తెలుగు పేరు పెట్టాను. పాట కూడా తెలుగు మాట, బతుకమ్మ కూడా తెలుగు మాట. విజయదశమి 2 సంస్కృతమే. సంస్కృతం అంటే ఇష్టమే అయినా ఇది వేరు, ఈ అభిమానం వేరు. తులసి అంటే ఇష్టమే, దండం పెడతాం. కానీ మల్లెపూలు ధరిస్తాం, గులాబీ పూలు ధరిస్తాం. అంచేత తులసి లాంటిది సంస్కృత భాష, మల్లెపువ్వు గులాబీ పువ్వు లాంటిది తెలుగు భాష. ధరించేది, ఆనందించేది, ఆస్వాదించేది తెలుగునే. సంస్కృతాన్ని గౌరవిస్తాం, నమస్కరిస్తాం, అంతే, ప్రదక్షిణం చేస్తాం. తెలుగు మల్లె లాంటి భాష, గులాబీ లాంటి భాష. బతుకమ్మ పండుగ
మన బతుకుల్ని తీర్చిదిద్దేటువంటి పండుగ. అందుకే తీరొక్క పువ్వు అంటారు చక్కగా. తెలంగాణ సోదర సోదరీమణులు తీరొక్క పువ్వు అంటారు. అంటే ఓ రకానికి ఓ పువ్వు వేపినప్పుడు కనీసం అనమాట. రకానికి పువ్వు అనేది కనీసం. నిజానికి ఒక పువ్వు తెస్తే అవ్వదు అక్కడ. రకానికి కూడా తెస్తే ఒక 10 రకాలు ఉంటే 10 వందలు దేవ. అలా పేరుస్తారు. పువ్వులతోనే దేవతా నిర్మాణం అండి. ఏం ఆశ్చర్యకరమైన సంస్కృతి. నీ దేవుడిని నువ్వు నిర్మాణం చేసుకోవచ్చు. మన వ్రతాల్లో కూడా పసుపు వినాయకుడిని పెడతాం. చిన్న పసుపు తీసుకుని కొద్దిగా నీళ్లు కలిపి ఇలా పసుపు వినాయకుడిని చేసి తమలపాకమే పెట్టేస్తాం. అంటే మన దేవుని మనం నిర్మాణం చేసాం. అలాగే తెలంగాణ ప్రాంతంలో మన దేవత మనం నిర్మాణం చేసుకుంటున్నాం. ఆ బతుకమ్మ ఎవరు ఉంటే ఎవరి గ్రామ దేవత వారికి బతుకమ్మ. వారికి బతుకిచ్చింది కదా ఆవిడ. మనకైనా భౌతిక జీవితంలో బతుకునిచ్చింది అమ్మే కదండి. అమ్మ లేకపోతే మనమెవరం? అందుకని ఆ బతుకమ్మే కదా ఈ బతుకమ్మ. మొత్తం అందరికీ బతుకిచ్చిన ఆవిడ. ఆ బతుకమ్మని పువ్వులతోనే పేర్చి, పువ్వులతోనే ఊరేగింపు చేసి, పువ్వులతోనే బోనాలు కూడా పువ్వుల దేవతకి నైవేద్యం పెట్టి, ఎక్కడెక్కడ ప్రకృతినంతా కాపాడుకోవడం. పువ్వులు పూసేలా చేయండి, నవ్వులు పూసేలా చేయండి, కొమ్మలు రెమ్మలు పెరిగేలా చేయండి. మొలకలై పిలకలై మొక్కలై మానులై కొమ్మలై రెమ్మలై పువ్వులై పిందెలై కాయలై పళ్ళు పండిస్తున్న వృక్షాలని ఎట్టి పరిస్థితుల్లోనూ హాని చెందించకండి, కొట్టేయకండి అని పువ్వుల పండుగ. ఇంకొక మాట తెలంగాణలో ప్రత్యేకంగా పాలపెట్టెను చూస్తారు. పాలపెట్టెను చూస్తే కానీ ఈ పండుగ జరిగినట్టు కాదు. తెలంగాణ రాష్ట్ర పక్షిగా కూడా దాన్ని ప్రకటించారని నాకు తెలిసింది. సంతోషం. పాలపెట్టెను చూడడానికి దూరం పరిగెడతారు. ఒక పెట్టెను చూడడానికి పండుగ నాడు పరిగెట్టడం ఏమిటండి? అది చూసి వచ్చామంటే కానీ ఇంట్లో అన్నం పెట్టరు. కాముని పూర్ణిమ నాడు కుక్కకి రొట్టె వేస్తారు. కుక్కకి రొట్టె వేసి వచ్చామంటే తప్ప మా అమ్మగారు అన్నం పెట్టేవారు కాదు. ఆ జీవులను కూడా మనం పోషించాలి. పాలపిట్టను దర్శించడానికి తెలుగు పౌరుడు కొన్ని మైళ్ళు పరిగెట్టినప్పుడు అతని మనస్సులో కలిగే భావం ఏమిటండి? ఈ పెట్టెల్ని కాపాడుకోవాలి. ఈ పెట్టెను చూడడానికి కదా మనం ఇంత దూరం వచ్చాం. ఆ పెట్టె రేపు కనపడకపోతే బహుశా తెలంగాణ సోదర సోదరీమణులు చాలామంది బాధపడుతూ ఉంటారు పాలపెట్ట కనపడక. మన సెల్ ఫోన్ల కారణంగా, మన స్మార్ట్ ఫోన్ల కారణంగా, మన ఎలక్ట్రానిక్ సాధనాల కారణంగా పిచ్చుకలు, పాలపెట్టెలు, పక్షి సంతతులు చాలా భాగం నశించాయి. మనం జాగ్రత్త పడవలసిన విషయం ఇది. మన పండుగలు విచిత్రంగా ఉంటాయి. వినాయక చవితి భాద్రపద మాసం అంతా 9 రాత్రులు 9 రోజులు వినాయకుడికి. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చింది. ఏమయ్యా మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మరి నా సంగతి ఏమిటి? నీకు 10 రోజులు చేస్తామమ్మా, అసలు ఆయుధాలతో ఉన్నావు, కోపడతాను. తర్వాత ఆయన వస్తాడు, అసలు కుటుంబ యజమాని పరమశివుడు. మా ఆవిడకి 10 రోజులు, మా అబ్బాయికి 9 రోజులు ఉన్నా, మరి నా సంగతి ఏమిటంటారు? నీకు నెలంతా చేస్తామయ్యా అని కార్తీక మాసం చేస్తాం. తర్వాత వాళ్ళ మేనమామ వస్తాడు విష్ణుమూర్తి, మరి నా సంగతి ఏమిటంటాడు? ఆయనకు మార్గశిర మాసం అంతా చేస్తాం, ధనుర్మాసం. ఈ 4 వరుసగా వస్తున్నాయి గమనించండి. ఎందుకు ఇన్నేసి రోజులు నెలంతా పండుగ, 10 రోజుల పండుగ, 9 రోజుల పండుగ ఏమిటండి? ఎవరన్నా భరించగలరా అండి? ఎందుకోసం అంటే మనిషిలో మార్పు రావడానికి 9 రోజుల, 10 రోజుల, నెల్లాళ్ళ, ఏళ్ళ, జన్మల ఎవరూ చెప్పలేరండి. ఇవి చేస్తూ పోతూ ఉంటే వస్తుంది సాధన సాధన సాధన. ఓ పాలపెట్ట లాంటి పెట్టెల్ని బతికించుకోవాలని సాధన. జమ్మి చెట్టు కడుపులో ఉన్న అగ్నిలాగా మన హృదయంలో జ్ఞానాగ్నిని వెలిగింపజేసుకోవాలని సాధన. మనం శత్రుత్వం ఉంది ఎవరితోనైనా, బాధపడుతున్నాం, చింతపడుతున్నాం, ఏమో మన మనస్సులోంచి శత్రుత్వాన్ని తొలగించుకుంటే చాలు. వారు భావిస్తే వారి కర్మ, మనకు అనవసరం. దేవీ భాగవతంలోనే ఓ చక్కని మాట ఉంటుంది. సుదర్శనుడు అనేటువంటి 16 ఏళ్ల అబ్బాయి అంటాడు, ఏచ శత్రుత్వం ఇచ్చంతి మయాసహ నృపాత్మజాహ, ఏచ శత్రుత్వం ఇచ్చంతి మయాసహ నృపాత్మజాహ శాస్తా తస్య మహాదేవి నాకం జానామి శత్రుతాం అంటాడు. నాకు శత్రుత్వం లేదండి, నాకెవరు శత్రువులు లేరు, నేను ఎవరిని శత్రువులుగా భావించట్లేదు. మరి నన్నెవరైనా శత్రువులుగా భావిస్తే శాస్తా తస్య మహాదేవి, వాళ్ళ సంగతి అమ్మవారు చూసుకుంటుంది. నాకము జానాము శత్రుతాం. మరి అందరి మనస్సులో నేను ప్రవేశించి బాబు నన్ను శత్రువుగా చూడకుండా నేను చెప్పలేను కదా. వాళ్ళ కర్మ వాళ్ళది, వాళ్ళకి అలాగే చూడడం అలవాటు. వాళ్ళకి మంచి చేసిన చెడుగానే కనపడుతుంది. వాళ్ళ బుద్ధి అలా ఉంది కాబట్టి. పాత్ర బాగుండనప్పుడు పరవాన్నం వండి అందులో వేసిన పరవాన్నం ఏమవుతుంది? అసహ్యకర పదార్థంగా తయారవుతుంది. ఎందుకంటే పాత్ర మంచిది కాదు, మన బుద్ధి మంచిది కాదు. ఎందుకంటే మనకు చేసిన మేలు కూడా కీడి కింద కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడూ మేలే చేయాలని, ఎన్ని చేసినా అలా పడుండాలని, సహించాలని, భరించాలని భావిస్తూ ఉంటాం. అందుకని మనకి ఇదివరకు చేసిన మేళ్ళన్నీ పోతాయి. ఒక కీడు ఏదైనా జరిగితే, ఒక శిక్ష పడితే అయ్యో మన ఇంత చేస్తారా అనిపిస్తుంది. మనం చేసిన దానికే కదా జరిగింది, చేయకుండా జరగదు కదా. మనం చేసిన కర్మే అనుభవిస్తున్నాం.
కానీ అది ఒప్పుకోవడానికి మనిషికి మనసు ఒప్పదు. కనకపు సింహాసనాన్ని కూలదోసుకుని మనమే సునకం బుద్ధి చూపిస్తాం, కానీ ఎవరో కూలదోశారని ఆరోపణలు చేస్తాం. దానికి ఏమేవో కారణాలు చూపిస్తాం. చివరికి ఏది దోచపోతే గ్రహస్థితి మీద వెళ్ళిపోతాం. ఈ ధోరణి నుంచే మనిషి బయటపడాలి. ఆ బయటపడడమే విజయదశమి. ఆ మానసిక పరివర్తనే విజయదశమి. ఆ సత్వగుణం యొక్క అభివృద్ధే విజయదశమి. అలాగ మనం అందరం బుద్ధిపూర్వకంగా అబుద్ధిపూర్వకంగా చేసిన దోషాలన్నీ తొలగించుకొని అసలు భారతీయ సంప్రదాయం, పండుగలు, ఆచారాల్లో ఉండే విశేషాలు, ప్రత్యేకించి దసరాలో ఉండే విశేషాలు మనం చెప్పుకుందాం. ముందుగా ఈ 9 రోజులు కూడా 9 రూపాలలో మనం అమ్మవారిని ఆరాధన చేస్తామనే విషయాన్ని ఒక మనోవైజ్ఞానిక విషయంగా ముందు గుర్తించాలి. ఈ 9 రోజులు 9 రూపాలు, 9 అలంకారాలు, 9 రకాల వస్త్రాలు, 9 రకాల నైవేద్యాలు ఎందుకంటే పిల్లలకి దేవుడి పట్ల భక్తిభావన కలగాలంటే ముందు ఆకర్షణ కలగాలి. రోజు ఆ నైవేద్యం మారుస్తూ దేవుడి ప్రసాదం పేరు మీద వాడికి పెడుతుంటే రకరకాల పిండి వంటలు తిని మళ్ళీ దసరా ఎప్పుడు వస్తుందని అడుగుతాడు విజయదశమి నాడు. ఏడాది పాటు ఎదురు చూస్తాడు. ఒరే దసరా ఏమిట్రా, అంతకంటే గొప్ప పండుగ దీపావళి వస్తోందమ్మా అనగానే దీపావళికి సిద్ధమైపోతాడు. దీపావళి అవగానే ధనుర్మాసం అమ్మా, సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుందిరా, మార్గశిర మాసంలో ఆ పైన ధనుర్మాసం వస్తుందిరా, ముక్కోటి ఏకాదశి వస్తుందిరా, గుళ్ళన్నీ కలకలలాడిపోతాయి, ఆ పైన సంక్రాంతి. ఇవన్నీ చెబుతుంటే హిందువుల పిల్లలకి ఏమనిపిస్తుందంటే అయ్యి బాబోయ్ మన మతం ఎంత గొప్పది, మన ఆచారాలు ఎంత గొప్పవి, ప్రతీ నెల ఏవో పండుగలు ఉన్నాయి, ముఖ్యంగా మనకి సెలవులు ఉన్నాయి. ఆ పేరు మీద పిల్లాడికి సెలవిస్తారు కదండి, వాడి ఆనందం వాడిది. ఇంకో దాంట్లో అయితే ఇన్ని ఉంటాయా మనకి, ఇన్ని ఆచారాలు, ఇంత వైవిధ్యం, ఇన్ని సంప్రదాయాలు, ఇంత ఆనందం. అందుకే మనం ఈ దసరా 9 రోజులు, విజయదశమి కలిపి 10 రోజులు కూడా తప్పనిసరిగా ముందు అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి పిల్లలు, యువతులు ముందు అమ్మవారిని దర్శించుకోవడం అనేది అలవాటు చేయాలి. ఇవాళ వేరే అలంకారం అసలు నిన్న చూసినట్టు ఉండదు. అమ్మ ఇవాళ సరస్వతీదేవి మూలా నక్షత్రం, ఏమనుకుంటున్నావు, నీకు చదువు వస్తుంది, ముందు వెళ్ళు. నిజంగా వస్తుందండి, సందేహం వల్ల. సరస్వతీదేవి విగ్రహం మనకు అవగాహన అయితే చదువు వస్తుంది. కానీ సరస్వతి రూపంలో మనం మూలా నక్షత్రంలో అమ్మవారిని చూసాము అంటే విద్య ఎందుకు వస్తుందంటే విద్య లక్ష్యం ఏమిటి, ధర్మార్థ కామ మోక్షాలు. ముందు ధర్మంగా ఉండాలి, తద్వారా అర్థం సంపాదించాలి. ధర్మంగానే, అధర్మంగా సంపాదించు. అందుకే లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందన్నాడు. పాలు దేనికి సంకేతం? స్వచ్ఛతకి, ఆర్ద్రతకి, తెల్లదనానికి సంకేతం. అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి, లక్ష్మీదేవి అంటే సంపదే కదా. సంపద పుట్టింది అంటే అర్థం ఏంటి? మన ఇంట్లో సంపద ఎలా పుట్టాలంటే పాల సముద్రంలోంచి పుట్టాలి, పాపాల సముద్రంలోంచి పుట్టకూడదు. అందుకని సరస్వతీదేవి అర్థమైతే వెనకాల లక్ష్మీదేవి అర్థం. ధర్మం తద్వారా అర్థం, తద్వారా కామం అంటే కోరిక. మరి ఏమంటే చాలా కోరికలు పుడుతూ ఉంటాయి. అలా ఏదో కొన్ని తీర్చుకుని కొన్ని మానేయమంటే మనస్సుకి శాంతిగా ఉండదు కదా. తీరితే శాంతిగా ఉంటుందండి, ఆశ్చర్యకరమైన విషయం. ఎన్ని కోరికలు తీరినా మనశ్శాంతి అనేది కలగదండి. పైగా కోరికలు తీరుతున్న కొద్దీ ఇంకా పుడుతూ ఉంటాయి. అలాగే మహాలక్ష్మి, ఆవిడ 2 చేతుల్లోనూ పద్మాలు ఉంటాయి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. అమ్మవారిని లక్ష్మీదేవి రూపంలో చూస్తున్నాము అంటే మనం డబ్బు విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి, శంకరాచార్య కనకధారాస్తవంలో చెబుతారు. నమో అస్తు నాళీకనిభాననాయై, నమో అస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమో అస్తు సోమామృత సోదరాయై, నమో అస్తు నారాయణ వల్లభాయై. నమోస్తు నాళీక నిభాననాయి. అమ్మవారి ముఖం పద్మంలా ఉంటుంది. ఆవిడ ముఖం ఎలా ఉంటే మనకి ఎందుకంటే ఆవిడ ముఖం పద్మంలా ఉంటుందని మనం చెప్పాలి. ఏమిటి దేవతల ముఖాలు పద్మంలా ఉండకపోతే ఎలా ఉంటాయి? పప్పుశుద్ధలా ఉంటాయా? ఎందుకు చెప్పాడు? డబ్బు ఉన్నవాడి ముఖం పద్మంలా వికసించాలి. ఇంకా చాలదు, ఇంకా చాలదు, ఇంకా చాలదు అని ఏడు మొహం పెట్టద్దు. లోకంలో పేదవాడు, దరిద్రుడు అని 2 మాటలు ఉన్నాయి. మనకి నిఘంటువు చూస్తే దరిద్రుడు అంటే పేదవాడు అనే అర్థం కనిపిస్తుంది. కానీ లోకం వాడుకలో ఆ 2 వేరుగా ఉన్నాయి, గమనించండి. పేదవాడు అంటే సహజంగానే లేనివాడు, దరిద్రుడు అంటే ఎంత ఉన్నా చాలనివాడు. ఇప్పుడు మనలోనే ఎంతమంది దరిద్రమనే వ్యాధితో బాధపడుతున్నామో ఆలోచించుకుందాం, దాన్ని పోగొట్టుకుందాం. ఎంత ఉన్నా చాలకపోవడమే దరిద్రం. అలాగే అమ్మవారిని ఒకరోజు బాలారూపంలో అర్చిస్తారు. ఆ చిన్నపిల్లగా 8 ఏళ్ల పిల్లండి బాలంటే కూర్చోబెట్టి అన్ని సేవలు చేస్తారండి. పిల్లలకి మనం సేవ చేసేటప్పుడు దైవవత్ పంచవర్షేషు అన్నారు శాస్త్రంలో.
8 ఏళ్ల లోపు పిల్లలకి ఏ పని చేసినా మనం వాళ్ళని దేవుడు అని భావించి చేయాలి. అదే బాలారూప అర్చనలో విశేషం. అలాగే ఒకరోజు అన్నపూర్ణగా ఆరాధిస్తారండి. ఆ అన్నపూర్ణాదేవి అవతారంలో మీరు గమనించండి, చాలా చోట్ల మన పోస్టర్లు వేసి ప్రదర్శిస్తారు. అన్నపూర్ణాదేవి భిక్ష వేస్తుంది. ఎవరికి? స్వయంగా భర్తకి. సకల లోకాధినాథుడైనటువంటి శివుడికి ఆవిడ భిక్ష వేడివి. అంత అన్నపూర్ణాదేవి ఇంకెవరూ దొరకనట్టు భర్తకి భిక్ష వేడివి. అందుకే అక్కడ శ్లోకం ఉంటుందండి, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అని ఉంటుంది. ఈ అన్నం ఎందుకంటే జ్ఞాన వైరాగ్యాలు పొందడానికి. అన్నపూర్ణ అలంకారంగా మనం అర్చన చేసేటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి. కానీ ఈరోజు పొందవలసిన జ్ఞాన వైరాగ్యాలు పొందలేదే. అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి. అమ్మా, అన్నం నాకు ఎందుకు నువ్వు పెట్టాలని అడుగుతున్నాను అంటే ఏదో ఊరికే లావెక్కడానికో పొడుగెక్కడానికో సంతానానికి అనడానికో కాదమ్మా, అది ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి, భౌతిక ప్రపంచం మీద వైరాగ్యాన్ని పొందడానికి, ఇది శాశ్వతం కాదు అని తెలుసుకోవడానికి. ఆ గురువులను ఆశ్రయించాలన్నా, ఆ గ్రంథాలు చదవాలన్నా ఒంట్లో ఓపిక ఉండాలి కదా. అందుకోసం అన్నం తింటున్నానమ్మా, ఆ అన్నాన్ని నాకు పెట్టు. ఎంత గొప్ప విషయం అండి. అన్నపూర్ణగా ఆరాధించేటప్పుడు ఈ లక్షణం ఉంటే ఇంక కావాల్సింది ఏమిటి? అలాగే ఒకరోజు గాయత్రీదేవిగా ఆరాధిస్తారు. గాయత్రీదేవిగా ఆరాధించినప్పుడు మీరు గమనించండి, 5 ముఖాలు ఉంటాయి. సారాంశం ఏమిటి అంటే, మా బుద్ధులని ప్రేరేపణ చేస్తున్నటువంటి సూర్యభగవానుడికి నమస్కారం. ఆ తేజస్సే మా బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. అలాగే గాయత్రీదేవి ఆరాధనలో పరబ్రహ్మస్వరూపంగా భావిస్తాం మనం. కనకదుర్గాదేవినే, ఒకే పార్వతీదేవి. మళ్ళీ ఈ 10 రోజులు ఎక్కడ పార్వతి పేరు ఉండదు. ఆవిడ అది మామూలుగా ఉండే పేరే కాబట్టి ఈ పేర్లన్నీ కొత్తగా వచ్చాయి. అలాగే లలితాదేవి, అసలు మొత్తం లలితా పరాభట్టారక సృష్టికి మూలమైన ఆవిడ చేతిలో చూడండి మీకు మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. మనస్సు అనేది చెరుకుగడ చేసి ఆవిడ చేతుల్లో పెట్టమన్నాడు. మనోరూప ఇక్షు కోదండ. మనస్సును చెరుకుగడగా చేసి ఆవిడ చేతుల్లో పెట్టమని ఎందుకు చెప్పాడు? చెరుకుగడని మీరు గమనించండి, చెరుకుగడలో పిప్పి ఎక్కువ, రసం తక్కువ. మన మనస్సులో కూడా అంతే, పనికిమాలిన ఆలోచనలు ఎక్కువ, పనికొచ్చే ఆలోచనలు తక్కువ. మన మనస్సును అమ్మవారి చేతుల్లో పెడితే అది రసమయం, మన దగ్గర ఉంచుకుంటే నసమయం. అందుకే మనోరూపేక్షుకో. రాగస్వరూప పాశాఢ్య, మనం పెంచుకునే అనుబంధాలు, ఇష్టాలు, ద్వేషాలు అన్నీ పాశాలై మెడకి చుట్టుకుంటాయి జాగ్రత్తగా ఉండకపోతే. క్రోధాకార అంకుశోజ్వల, కోపం పెంచుకున్నామంటే మన నెత్తి మీద మనమే అంకుశం పెట్టి పొడుచుకున్నట్టే. ఇదే వాటి అర్థం. లలితాదేవి ఆరాధనలో వీటిని గమనించాలి. సరస్వతి ఆరాధనలో గమనించవలసినవి చెప్పుకున్నాం. మహాకాళి, కలకత్తా కాళిక నాలిక అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఎంత భయంకర స్వరూపం అండి. ఎందుకంత భయంకర స్వరూపం ధరించింది? భయంకరమైన రాక్షసులు పుట్టినప్పుడు భయంకరంగా వాళ్ళని చంపాలి అన్నప్పుడు భయంకరంగానే ఉండాలి. రక్తబీజుడు లాంటి వాళ్ళని చంపడానికి భూమండలం అంతా నాలికి పరిచేసింది. ఎందుకంటే వాడి నెత్తురు బొట్లు నేల రాలితే, ఎన్ని బొట్లు రాలితే అంతమంది పుడతారు రాక్షసులు కొత్తగా. ఇక వాళ్ళని చంపడం ఎలా సాధ్యం అవుతుంది? అదిగో అలాంటి వాడిని సంహరించడానికి ఆవిడ పెద్ద నాలిక పెట్టి భూమండలం అంతా పరిచేసి వాడిని ఆ నాలిక మీదకి లాగి అప్పుడు వేసింది ఒక్క దెబ్బ త్రిశూలంతో. వాడు నెత్తురు బొట్టు రాలే, ఎక్కడ రాలే? నాలిక మీద రాలే. విచిత్రం ఏంటంటే వాడు కోరిన వరం, నా నెత్తురు బొట్లు ఎన్ని నేల మీద రాలతాయో అంతమంది పుట్టాలి అన్నాడు. నేల మీద రాలేదుగా, నాలిక మీద రాలింది అన్నారు. వరాల్లోనూ శాపాల్లోనూ ఇప్పుడు భాష ముఖ్యం. పక్క లక్ష్యార్థం, వాచ్యార్థం అంటారు. వాచ్యార్థం ఏముంటే అదే. అలాగే వాడు చెప్పింది. అందుకని మహాకాళిక. అప్పుడే అమ్మవారు అంత క్రోధమయ స్వరూపం ధరించాకండి తగ్గడం కష్టం, దానికి కొంత సమయం పడుతుంది. అలాగా అడ్డుకట్టి వేయడానికి ఎవరికి? దేవతలకు సాధ్యం కాక భర్త కదా అని శివుని పంపించారు. కాస్త నువ్వు అడ్డుకోవయ్యా బాబు, భర్త చెబితేనైనా వింటుందేమో. ఆయన కూడా ఏం చేయాలో తెలియక కంగారులో నేల మీద అడ్డంగా పడుకున్నాడు. ఎందుకంటే ఆవిడ తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే భర్తను కూడా తొక్కేసింది ఆవిడ. అలా ఒక కాలు వేసి అయ్యో ఇదేమిటిది ఇక్కడున్నారు అంది. నువ్వు శాంతించడానికి ఇంతకంటే ఏం చేయాలో నాకేం తీరలేదు. ఎంత శాంతం, ఎంత సహనం కలిగిన భర్త. పాపం ఆవిడ అప్పుడు శాంతించి. అందుకే మనకి చాలా చోట్ల విచిత్రమైన దృశ్యం క్యాలెండర్లో కూడా కనపడుతూ ఉంటుంది. శివుడు అలా పడుకుని ఉంటే అమ్మవారు గుండెల మీద కాలు పెట్టుంటుంది. ఇది మహాకాళీ స్వరూపం. అలాగే కనకదుర్గా స్వరూపం. మీరు బెజవాడ కనకదుర్గాదేవిని చూడండి, 10 చేతుల్లో 10 ఆయుధాలు ఉంటాయండి. ఎందుకండి? సాధారణంగా మనం దేనికి భయపడుతూ ఉంటామో
ఆ భయాన్ని పోగొట్టడానికే మన దేవతలు ఆ రూపంలో ఆయుధాలు ధరించి ఉంటారు. ఆ రోజుల్లో కనకదుర్గ అవతారం ఎత్తిన రోజుల్లో ఏ ఆయుధాలు ఉన్నాయో అవన్నీ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అమ్మవారు అవతారం ఎత్తాల్సి వస్తే కత్తులును ఖడ్గాలు ఉండవు. శుభ్రంగా ఉత్తర కొరియా వాడు కనిపెట్టే బాంబులన్నీ ఉంటాయి. తప్పదు. ఇప్పుడు కాపాడాలంటే అంతే. అప్పుడు ఆ రోజుల్లో ఏర్పాటైనటువంటి రూపం ఎత్తిన అవతారం కాబట్టి ఆ రోజులకు అనుగుణంగానే ఉంటుంది. కానీ మనం కేవలం కత్తులు బాణాల నుంచి ధనుర్బాణాల నుంచే మనం రక్షిస్తుంది అనుకోకూడదు. ప్రతి ప్రమాదం నుంచి కనకదుర్గాదేవి రక్షిస్తుంది. అలాగే మహిషాసుర మద్దని మీరు గమనించండి. ఎవడా మహిషాసురుడు? మెదడు త్రిగుణాత్మకంగాను మొద్దుబారిపోతే మహిషం అంటారు, దున్నపోత అంటారు. అంటే సత్వగుణం కూడా చేదస్థంలోకి వెళ్ళిపోయింది, అహంకారంలోకి. రజోగుణంలో పంతాలు, పోటీలు, కక్షలు, కార్పణ్యాలు పెరిగిపోయాయి. తమోగుణం ఇంకా భయంకరమైన నిద్ర, హింస, ఆలస్యంలో వెళ్ళిపోయింది. ఇదే మెదడు మొద్దుబారిపోవడం. మొద్దుబారిపోయిన మెదడు దున్నపోతుకి మాత్రమే ఉంటుంది, దానికి విచక్షణ జ్ఞానం లేదు. అటువంటి మెదడు మొద్దుబారినప్పుడు ఆ దున్నపోతును సంహరించాలంటే త్రిగుణాత్మకంగాను 3 విధాలా మొద్దుబారింది కాబట్టి 3 అంచుల ఆయుధం ఉపయోగించాలి. అదే త్రిశూలం. దాంతోనే అమ్మవారు సంహరించింది మహానవమి నాడు. ఆ మర్నాడే ఆవిడకి రాజరాజేశ్వరి దేవిగా పట్టాభిషేకం జరిగింది. రాజరాజేశ్వరి రాజత్ కృపా రాజపీఠ నివేశ నిజాశ్రిత రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ ఫలేశ్వరి. ఇలాగా రాజరాజేశ్వరి దేవి ఆరాధన విజయదశమి నాడు జరుగుతుంది. అలా మన వృత్తి పనినే మనం దైవారాధనగా భావించాలి. విజయదశమి యొక్క అద్భుతమైనటువంటి సందేశం అది. మంత్రవేత్తలు ఉన్నారు అంటే మంత్రోపాసన చేస్తున్నారంటే చాలా నియమాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ జీవితంలో చాలా వదిలేసుకోవాలి. అవన్నీ వదిలేసుకున్నది డబ్బు సంపాదించడానికి కాదు, కీర్తి కోసం కాదని వారు కూడా గ్రహించాలి. లోక కళ్యాణం కోసం మాత్రమే, ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే ఆ మంత్రశక్తిని వినియోగించడం. లేకపోతే అది మళ్ళీ వీడిని పాడు చేసేస్తుంది, వాళ్ళని పాడు చేసేస్తుంది. కానీ ఇవన్నీ బీజాక్షరాలు. లేకపోతే ఫట్కారని, ఠంకారి, ఆ పేర్లు ఏమిటండి? ఎందుకుంటాయి? ఊరికేవో తోచిన అక్షరాలన్నీ పట్టుకొచ్చి పెట్టలేదు అక్కడ. అంగన్యాస కరన్యాసాలు సహా చేసేటప్పుడు ఔషట్ ఫట్ హాం ఫట్ అంటూ ఉంటారు. అవన్నీ ఊరికేవో ఆర్భాటం అక్షరాలు కాదు, ఆయా శక్తులకు సంబంధించిన సంకేత అక్షరాలు. పక్కాగా ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈమెయిల్ పాస్వర్డ్ లాంటిది. ఈమెయిల్ పాస్వర్డ్లో డాష్ ఉంటే డాషే, అండర్ స్కోర్ ఉంటే అండర్ స్కోర్, ఇంటూ ఉంటే ఇంటూ, ఎక్స్ ఉంటే ఎక్స్, వై ఉంటే వై, అది ఉండాల్సింది. అందులో ఏది తేడా వచ్చినా అది తెరుచుకోదు. ఈ మంత్రాక్షరాలు బీజాక్షరాలు కూడా అంతే. అంతే. అటువంటి శక్తులు అమ్మవారిని ఆవరించి ఉంటాయి. అందుకే ఆవిడ్ని అధినాయకురాలుగా భావించి మనం నమస్కారం చేస్తున్నాం అన్నారు వ్యాస మహర్షి. అంటే ఈ శక్తులన్నీ ఏమిటి? ఆ మాంసధాతువు పనిచేసే విధానం, దానికి వచ్చే ఆటంకాలు, దాన్ని ఎదుర్కొనేందుకే వజ్రం, శక్తి, దండం, అభయం అనే ఆయుధాలు. మొత్తం ఈ మనం చూసుకున్న ఈ 9-10 నామాలు వరుసగా చూసుకుంటే జాగ్రత్తగా వైజ్ఞానికంగా విమర్శ రూపిణీ విద్య అన్నట్టుగా దాన్ని విశ్లేషణ చేసుకుంటే పూర్తిగా మాంసం యొక్క అడ్డుకోత, నిలువుకోత, మొత్తం వివరాలన్నీ వచ్చేస్తాయి. దురదృష్టం ఏమిటంటే మన దేశంలో మధ్యయుగం తర్వాత కాలంలో ఈ వైజ్ఞానిక దృష్టి నశించింది. ఎంతసేపు మతపరమైన దృష్టి పెరిగిపోయింది. దానికి ఏదో చేసేస్తే మనకి ఏదో అయిపోతుందనే తప్పితే అసలు వైజ్ఞానిక దృష్టి తగ్గిపోయింది. ఇంగ్లీష్ వాళ్ళు పాలించిన కాలంలో మరింత తగ్గించేశారు వాళ్ళు కావాలని. ఆత్మవిశ్వాసం లేకుండా చేయాలి కదా, వాళ్ళ మీద ఆధారపడేలా చేయాలి కదా, మీదంతా అజ్ఞానమని ప్రచారం చేశారు, మనం నమ్మేశాం అంతే. మీకు శ్రీ విద్యోపాసనకు సంబంధించిన గ్రంథాలు ఇంగ్లీష్లో ఉన్నాయి, అద్భుతమైనవి. పైగా జపాన్, జర్మనీలో ప్రచురితమైనవి ఉన్నాయి. ఇక్కడ ఉండే తంత్రశాస్త్ర గ్రంథాలు, మంత్రశాస్త్ర గ్రంథాలు వాళ్ళు తీసుకెళ్ళి అనువాదం చేయించుకుని, భాష మార్చుకుని వాళ్ళ భాషల్లో అనువాదం చేసుకున్నారు. మళ్ళీ దాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. దురదృష్టం ఏమిటంటే మన పేరు మీద ప్రచారం కావలసినవి, మన దేశం పేరు మీద కావలసినవి వేరే దేశాల మీద అవుతున్నాయి. ఇదంతా మన అశ్రద్ధ కాదు, మన బద్ధకం కాదు, మన మన అపనమ్మకం కాదు, మన మంత్రాల మీద, మన సంస్కృతి మీద మనకి. అందుకే మనం జాగ్రత్త పడాలి. ఆ శాస్త్రాలను ఎంతసేపు దేవుడికి సంబంధించింది అనగానే ఇది ఏదో అద్భుతం, అపూర్వం కాదు, అది వైజ్ఞానికం. అది పూర్తి విజ్ఞాన శాస్త్రం. ప్రయోగశాలలో రుజువయ్యేలా మనం ప్రయత్నం చేయాలి. ఈ షట్చక్ర సాధన చేసి ఆ వెన్నుపూస అనేటువంటి లోపల పర్వతం ఉందే, క్రౌంచ పర్వతం, దానికి చివరి ఉండే బ్రహ్మరంధ్రానికి ఆ రంధ్రం చెయ్యాలి, అందులోకి చేరుకోవాలి అంటే మహాశక్తి అయినటువంటి సాధనం భౌతికంగా ఉపయోగించాలంటే మానసికంగా తీవ్రమైన సంకల్పం చేయాలయ్యా. నాకు అది తప్ప ఏమొద్దు, అది తప్ప ఏమొద్దు స్వామి, ఆ బ్రహ్మజ్ఞానం కావాలి, ఆ బ్రహ్మజ్ఞానం కావాలని అమ్మవారి దగ్గర ఏడవాలి, ఏడవాలి, ఏడవాలి. ఏడుపులన్నీ అక్కడ ఏడవాలి, పక్కింటి వాళ్ళ దగ్గర, పత్రికల వాళ్ళ దగ్గర కాదు. గుండెల్ మండగ పిలుచుచుంటినిక పలుకుల్లేవే ఆంధ్రంబునన్. నేను ఏడిచిన ఏడుపు మీకు తెలియజేస్తా, వీలైతే ఏడుద్దాం అందరం కలిసి.
గుండెల్ మండగ పిల్చుచుంటినిక పల్కుల్లేవ ఆంధ్రంబునన్ బండల్ వారినదేమి నీ హృదయమంబా శారద బండల్ వారినదేమి నీ హృదయమంబా శారద ఒక్కమారు అండన్ నిల్వగరమ్ము దేవి ఒక్కమారండన్ నిల్వగరమ్ము దేవి కవితా వ్యాసంగము ఎన్నాళ్ళు బ్రహ్మాండంబైన భవత్పదద్యుతికి ప్రత్యామ్నాయమై నిల్చడిన్. ఇది నా ఏడుపమ్మ. ఏడ్చాను నేను ఇలాగే. ఇప్పటికీ అదే తపన. నేను గొప్ప కోసం చెప్పట్లా, కొంతమంది అయినా ప్రేరణ పొందగలిగితే చాలు. ఎడవలసిన ఏడుపది. గుండెల మండగ పిలుచుచుంటే నీకు పలుకులు లేవి ఆంధ్రంబునని 56 అక్షరాలు అయిపోయినాయి అమ్మ. ఇంక దేంతో పిలవమంటావు? ఇక మాటలు లేవు ఇక్కడ, నిఘంటువులో మాటలు లేవు నిన్ను పిలవడానికి. గుండెలు మండిపోతున్నాయి నీకు దర్శనం లేక. బండల వారినదేమి నీ హృదయమమ్మ. దేవతలంటే దయామయులు, దయాసాగర అంటే ఏమి సాగరా? ఎంతకాలం సాగాలి ఎలాగ మీరు కనపడరాయే. ఒక్కసారి కనపడితే నమ్మకం పెరగదా? మేము 10 మందికి చెప్పమా? దేవతలకు కూడా మన మీద అనుమానం ఉండదు. మనం దుకాణం పెట్టేస్తామేమో, పీఠాధిపతి స్వామీజీ దుకాణం పెట్టేస్తామేమో అని బెంగ. అందుకే వాళ్ళు కనపడరు. వీడు దుకాణం పెట్టేస్తాడు. నేను దేవుడు చూశాను మాట్లాడతాను, ఇంకా మొత్తం నా చుట్టూ చేరతారు. మీరు దేవుడు చూడడం మనసు నన్ను చూస్తూ కూర్చుంటారు. ఇక్కడ చంద్రుడు చూపిస్తుంటే చంద్రుడు చూడట్లేదు, చూపుడు వేలు చూస్తున్నట్టు. వాడికి ఏం మిగులుతుంది? వేలు మిగులుతుంది, చంద్రుడు పోతాడు. మనం అంతే గురువుల చుట్టూ తిరుగుతూ ఉంటాం. గుడుగుడు కొంచెం గుండారాగం. గురువు చాలని చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే బాగా పెంచుకోవడానికి డబ్బులు. గురువు ఎలా సరిపోతారండి? గురువు చూపించే దేవుణ్ణి మీరు చూడాలి కానీ గురువుని చూస్తూ కూర్చుంటారా? అందుకే దేవతలు గురువులు కనపడరు. ఎందుకంటే వీడు దుకాణం పెట్టేస్తాడు. అంత ఏడ్చినా కనపడకపోతేనే నేను ఏడ్చేయాలి. 97 నామాలు పూర్తయినాయి. సమయాచార తత్పరాయై నమః 98వ నామం. అకులా సమయాంతస్థ సమయాచార తత్పరా 98వ నామం. సమయాచార తత్పరాయై నమః. ఇది పూర్తిగా దసరా 9 రోజులు లేదా విజయదశమితో కలిపి 10 రోజులు ఉపాసన చేసేవారి విధానాల గురించి. ఇది కొంచెం రహస్యమైన విధానమే అయినప్పటికీ ఊరికే పైన స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా విశేషమైన ప్రక్రియ కాబట్టి. మనకి రాబోతున్నటువంటి ఆశ్వయుజ మాసం దసరా, ఆ 10 రోజులు అమ్మవారి ధ్యానంలో ఉండండి, అమ్మవారి పూజలో ఉండండి అని ఎందుకు చెబుతారు అంటే, ఆ సాధనా ప్రక్రియలో అప్పటికే కొంత సాధించిన వారికి ఆ 10 రోజుల్లో అపూర్వమైన అనుభవాలు కలిగే అవకాశం ఉంది బాగా సాధనను బట్టి. అది సరిగ్గా ఈ మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని నిద్రలేపి పైకి ప్రయాణం ప్రారంభించేలా చేసి మంత్రజపం ద్వారా మణిపూర చక్రంలో దాన్ని సాధన చేసి సాధ్యం చేసుకుని ప్రత్యక్షం చేసుకోగలిగిన యోగులు ఇప్పటికీ ఉన్నారు, పూర్వకాలం ఉన్నారని వేరే చెప్పక్కర్లేదు. వారికి ఆ ప్రత్యక్ష దర్శనం మహానవమి నాడు జరుగుతుంది. అందుకే మహానవమికి మరొక పేరు మహావేద. మంత్రజపం ద్వారా ఆ శక్తిని మణిపూర చక్రం వరకు మనం తీసుకురావాలి. పూర్తి ప్రయత్నం మనదే. అక్కడ మర్కట కిశోర న్యాయమే. మామూలు పిల్లల పెంపకానికి సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించి 3 న్యాయాలు ఉంటాయి. మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం, గోవత్స న్యాయం రెండోది, మూడోది మర్కట కిశోర న్యాయం. చిన్నపిల్లల్ని ముందు పిల్లి తన పిల్లల్ని సాకినట్టే సాకాలి. అన్నీ తల్లే చూసుకోవాలి, వాళ్ళకేం తెలియదు. లేదా బళ్ళో మాస్టారో చూసుకోవాలి. అన్నీ చెప్పాల్సిందే, దగ్గరుండి రాయించాల్సిందే. కొంచెం ఎదిగాక ఉన్నత పాఠశాల కాస్త ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చాక గోవత్స న్యాయం. కాస్త ముందు నడుస్తూ వెనకాల దూడ వస్తుందో లేదో చూసుకుంటుంది. ఆవు పట్టుకుని మెడ పట్టుకుని నడిపించదు. అంత జాగ్రత్త పనికిరాదు, అంత మమకారము పనికిరాదు. వాళ్ళు చెడిపోతారు. అందుకని కాస్త మీరు నడుస్తూ వాళ్ళు వస్తున్నారు లేదో చూసుకుంటూ ఉండలేదు. ఎందుకంటే ఆ వయస్సు పక్కదారి పెట్టే వయస్సు అది. టీనేజ్ అంటే అదే. ఎప్పటికప్పుడు కాస్త హెచ్చరించి వాళ్ళకి అనవసరంగా వేరే వాళ్ళతో కలిసే అవకాశం లేకుండా చేసి కాస్త తల్లిదండ్రులతో కూడా పెట్టుకుని వేరే కాలక్షేపాలు పెట్టుకుని అలా చేసుకోవడం మంచిది. లేకపోతే 14 ఏళ్ళు 15 ఏళ్ళకే పడిపోతారు ఈ ప్రేమలో గొడవల్లో. ఇకంతే. ఇప్పుడు ఫోన్లు కూడా ఇస్తే ఇక చెప్పక్కర్లేదు. అందుకే గోవత్స న్యాయం. తర్వాత ఇక 18 ఏళ్ళు దాటే 20 ఏళ్ళు దాటే మర్కట కిశోర న్యాయం. కోతి పిల్లే కోతో చెట్టు మీదకు దూకేస్తూ ఉంటుంది.
పట్టుకుంటే పిల్ల పట్టుకుని వస్తుంది, లేకపోతే పట్టుకోవడం చేత కదా, కోతి పుట్టుకు పుట్టేది అనవసరంగా మనుషులుగా పుట్టే ఉంటుంది ఒళ్ళు మండి. మనం అప్పుడప్పుడు చూడండి, గాడిద పుట్టావు, గాడిద పుట్టుకు పుట్టావా, మనిషి పుట్టుకు పుట్టలేదా అని ఆక్షేపిస్తామే. జంతువులు ఏమంటాయంటే మన గురించి లోకుగాను, జంతువుగా పుట్టలేదా, దిక్కుమాలిన మనిషి కింద పుట్టావా, ఒకసారి చెప్తే తెలియదా అని అవేంటాయండి. వాటి భాష మనకు రాదు కాబట్టి అనట్లేదు. మనం జంతువుల పేర్లు పెట్టి తిడుతూ ఉంటాం మనుషుల్ని, అవి మనుషుల పేర్లు పెట్టి తిడతాయి. వాటి భాష అర్థమైతే తెలుస్తుంది. వాటి ఆత్మాభిమానం వాటికి ఉంటుందండి, కాదని ఎలా అంటారు. ఆ బ్రహ్మకీట జనని, వాటిలో కూడా అమ్మవారు ఉంది. వాగధీశ్వర్యై నమః. వాక్ ప్లస్ అధీశ్వరి, వాగధీశ్వరి, జస్త్వ సంధి అంటారు. మొదటి పదం చివర ఉండేటువంటి కకారాలు కచడ దెబ్బలు గజడ దెబ్బలుగా మారతాయి అచ్చులు బలమైనప్పుడు ఇతరత్ర. వాక్ ప్లస్ అధీశ్వరి, వాగధీశ్వరి. అంచేత వాక్కుకి ఆధిపత్యం వహిస్తుంది అమ్మవారు. అంచేత అమ్మవారిని ప్రార్థిస్తే మనకి వాక్కుకి లోపం ఏమీ ఉండదు. ఎవరితో వాదించడానికి, దెబ్బలాడడానికి కాదు, తగిన జ్ఞానం పొందడానికి. వాక్ అనగానే వాదం అనుకోవద్దు, పాండిత్యం, జ్ఞానం. ఎంత గొప్ప విషయం అది. ఎన్నో మంచి గ్రంథాలు ఉన్నాయి మనకి. ఒక శంకరాచార్య రచించినవే 153 వరకు ఉన్నాయి. ఎన్ని చదివాం మనం? విశ్వనాథ వారు రచించినవి 200 ఉన్నాయి. ద్విశతాధిక గ్రంథకర్త ఆయన, శతాధిక కూడా కాదు నిజానికి. ఆయన నవళ్ళు, చిన్న చిన్న ఖండకావ్యాలు అన్నీ కలిపితే 200 అవుతాయి. ఎన్ని చదివాం మనం? పోనీ ఒక్కటే రాశాడు అలసాని పెద్దన, అదేమన్నా చదివాము మనుచరిత్ర, అది పూర్తిగా చదవని. అంచేత ఈ గ్రంథ పాండిత్యం కూడా వాగధీశ్వరి, వాగ్ధాటి కింద లెక్క, వాగాధిపత్యం కింద లెక్క. అయితే ఈ వాగ్ధాటిని, ఆధిపత్యాన్ని అమ్మవారే ఇచ్చిందనే భావనతో ఉండకపోతే కష్టం. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్య స్వామి చిట్ట చివర 100వ శ్లోకంగా చాలా గమ్మత్తైన శ్లోకం రాస్తారు. నాకు ఎక్కడదమ్మా ఈ శక్తి, 100 చెప్పినా, 200 చెప్పినా, 153 గ్రంథాలు రాసినా అంతా నీ దయ్యే కదా. అంచేత నేను ఈ సౌందర్యలహరి అయినటువంటి శ్లోకాలు అల్లడం ఎటువంటిదంటే, నీ సొమ్ము నీకియ్యడమేనమ్మా అన్నాడు. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధికి సుధాసూతేశ్చంద్రోపలజలవైరర్ఘ్యరచన స్వకీయైరంభోభిః సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం అన్నాడు. ప్రదీపజ్వాలాభిః దివసకర నీరాజన విధిః. దివసకర నీరాజన విధిః. సూర్యునికి హారతిద్దాం అనుకున్నట్టు పెద్ద మనిషి. దివసకరుడు అంటే సూర్యుడు. దివసం కరోతీతి దివసకర, దినకరుడు. ఆయనకి నీరాజన విధికి హారతిద్దాం అనుకున్నట్టు. ఏం చేశాడు? దీపజ్వాలతో ఇచ్చాట. దీపానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ వెలుగు? అగ్నికి, చంద్రునికి ఉండే వెలుగంతా సూర్యకాంతి వల్ల వచ్చింది. అంచేత సూర్యకాంతి వల్లనే వేడి గ్రహించుకుని దీపమైనా మరొకటైనా వెలుగుతున్నాయి. చంద్రకాంతికి కూడా సూర్యుడే కారణం. లోకంలో ఏ వస్తువు వేడిమి, వెలుతురుని గ్రహించినా సూర్యుడే కారణం. అంటే సూర్యునికి దీపంతో దీపాలు వెలిగించి హారతులు ఇవ్వడం ఎటువంటిదంటే సూర్యకాంతికే సూర్యుడికే ఇవ్వడం లాంటిది. సుధాసూతే చంద్రోపలజలభైరర్ఘ్యరచన. సూర్యుడికి హారతి ఇచ్చాం బాగుంటుంది, మరి చంద్రుడు కూడా ఇవ్వకపోతే ఎలాగా? ఆయనకి ఏమైనా కోపం వస్తుందేమో. సూర్యచంద్రుడు ఇద్దరే కదా ఆకాశంలో ఉండేది. ఓ పార్టీ వారికి విరాళం ఇచ్చి ఇంకో పార్టీ వారికి ఇవ్వకపోతే ఎందుకు వచ్చిన గొడవను వ్యాపారస్తులు అందరికీ ఇచ్చేస్తూ ఉంటారు. అధికారంలో ఖచ్చితంగా వస్తుంది అనుకున్న పార్టీ కొంచెం ఎక్కువ ఇస్తారు, వస్తుందో రాదో అనుమానం ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారు, లేదా ఊరుకో. అందుకని సుధాసూతే, చంద్రుడు కూడా ఇద్దాం పోన్లే అనుకుని దేంతో ఇచ్చట? సుధాసూతే, అమృతాన్ని సర్వించేటువంటి చంద్రుడికి దేంతో ఇచ్చట? చంద్రోపల జలలవై అర్ఘ్యరచన. చంద్ర ఉపల అంటే చంద్రకాంత శలలు, ఉపలం అంటే రాయి. చంద్రకాంత శలలు పున్నమి నాడు ముఖ్యంగా వెన్నెల రాత్రుల్లో వెన్నెల పడగానే చెమర్చుతూ ఉంటాయి. సూర్యకాంత శలలు సూర్యకాంతి పడగానే చెమర్చుతూ ఉంటాయి. ఆ శలలతోనే పూర్వం ఇళ్ళు, అరుగులు, వేదికలు నిర్మాణం చేసేవారు. అంత వైభవోపేతంగా ఉండేది భారతదేశం. ఇది విశ్వగురువుగా జ్ఞానం విషయంలోనే కాదు, ఐశ్వర్యం విషయంలో కూడా అలాగే ఉండేది. ఇక్కడ ఉన్నంత సంపద మరి ఎక్కడ, అసలు నవరత్న సంపద అనేది ఇక్కడ ఉన్నంతగా మరి ఎక్కడా లేదు. అందుకే విదేశీయులందరూ వరసలు కట్టారు ఇక్కడికి. సముద్రాలు ప్రాణ ప్రమాదాలను ఎదుర్కొంటూ వచ్చేసారు. డబ్బు లేకపోతే ఎందుకు వస్తారండి?
ఆ వైభవాన్ని ఇవాళ మనం ఏం చేసుకున్నామంటే డబ్బు కోసం కాదు, ఉద్యోగాల కోసం కాదు, చివరికి చదువు కోసం కూడా విదేశాలకు పరిగెడతాం. అంత అపనమ్మకం వచ్చేసింది మన వ్యవస్థ మీద మనకి. పోనీ దాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నామంటే ఏమీ లేదు. చేరేవాళ్ళు లేరు కాబట్టి మూసేస్తామని వాళ్ళు అంటారు, మూసేస్తున్నారు కాబట్టి మేము చేరలేకపోతున్నామని వీళ్ళు అంటారు. సంస్కరణ ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియదు. మొత్తం తెలంగాణ ఆంధ్ర భేదం లేకుండా దసరా నవరాత్రులు అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు జరుగుతున్నాయి. అవి ఎలాగో చూస్తున్నాం. ఇది కాకుండా ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలోనూ సోదరభావం వల్ల ఆంధ్ర ప్రాంతంలోనూ ఇతర ప్రాంతాల్లో కూడా బతుకమ్మ పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ పండుగను మనం పూర్తిగా దసరా నవరాత్రులతో సమానంగా గౌరవించాల్సిందే, సమానమైన ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ఇంకా నా అభిప్రాయం స్పష్టంగా మొహమాటం లేకుండా చెప్పాలి అంటే అచ్చ తెలుగుతనం అనేది బతుకమ్మ పండుగలోనే ఎక్కువ కనిపిస్తుంది. గౌరమ్మ గౌరమ్మ అంటారండి, ఎవరా గౌరమ్మ? అమ్మవారేగా. ఎందుకు సమాజంలో ఆ దూరం ఏర్పడింది అంటే మనం ఏ వర్గం, ఏ కులం, ఇవన్నీ మర్చిపోయి ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయండి. ఇవన్నీ బాగా కమ్మేయడం వల్ల మనం పక్షపాతంతో మాట్లాడతాం. బతుకమ్మ పండుగ ప్రజల్లోంచి పుట్టింది, జానపదుల్లోంచి పుట్టింది, పల్లెటూరి ప్రజల్లోంచి పుట్టింది, నిమ్మన వర్గాల్లోంచి పుట్టింది, పేదవాళ్లలోంచి పుట్టింది, బహుజనుల్లోంచి పుట్టింది. బహుజన సుఖాయ బహుజన హితాయ అంటే మరి ఆ పండుగ గొప్పది కదా. చాలా కష్టాలు పడుతున్న వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆ పాట రూపంలో తమ కష్టాలు చెప్పుకున్నారు అమ్మవారితో. మేము ఇలా ఉన్నామమ్మా, అలా ఉన్నామమ్మా. వాళ్ళ భాషలో తెలుగే ఉంటుంది, అచ్చ తెలుగే ఉంటుంది, కానీ సంస్కృతం ఉండే అవకాశం లేదు. మనం ఏదో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ మాటలు అక్కడ ఉండవు. తెలుగునాడు బాగా ప్రచారంలో ఉన్న గౌరమ్మ ఉంటుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళలో కూడా గౌరీ పూజ చేయిస్తారు. ఆ రకంగా గౌరమ్మ పేరు జనంలో గడిపోయింది బాగా. మామూలు నిమ్మన వర్గాల కుటుంబాల్లో కూడా మీకు గౌరమ్మ పేరు ఉంటుంది. పైగా ఆయా దేవతలకి బతుకమ్మకి ఆ 9 రోజులు 10 రోజులు పెట్టిన పేర్లు చూడండి, అచ్చ తెలుగు ఎంత పరిమళిస్తుందో నిజంగా. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, ఇలా రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్లు దోశలు అనమాట, అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ. విశేషం, ఆ రోజు అలుగుతుంది ఆవిడ, ఆడపడచు అలిగినట్టు, ఆ అలక తీరుస్తారు. అదో ముచ్చట, బతుకమ్మని ఇంటి ఆడపడచుగా భావిస్తారు. ఎంత గొప్ప విషయం. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ. ఎంత చక్కని మాటలండి, జాతి మర్చిపోయిన మాటలు ఇవి. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ, సద్దులు అంటారు కదా, అది సద్ది. ఆ రోజు అమ్మవారిని నీళ్ళలో సాగనంపుతూ సద్ది ఆహారం కూడా పెడతారు. మరి ఏమంటే కూలి పని చేసుకునేవాడు పొలానికి వెళ్ళేటప్పుడు కూలి పని ఆహారం పట్టుకెళ్ళట్లా? ఇవాళ స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఆహారం పట్టుకెళ్ళట్లేదు, అదే సద్ది అండి. అది పలుకుబడిలో సద్ది అయింది, ఎందుకంటే సకారం అయింది. మామూలుగా చదువుకున్నావా అంటారు. కొంచెం పల్లెటూళ్ళని కాబట్టి ఏం చదువు అంటారు. చదువు అయిందే లేదా, అలాగే సద్ది అయింది. అంటే సద్దుల బతుకు అంటే అమ్మవారిని కూడా ఎలా భావించారంటే తమ బిడ్డగా భావించారండి. ఎంత గొప్ప భావన అది. మన బిడ్డని అలా పంపిస్తున్నామంటే అన్నం పెట్టకుండా పంపిస్తామేంటి అని చెప్పి ఆ నైవేద్యాలు కూడా పెట్టి ఆ నీటిలో వదిలిపెడుతున్నారండి. అంతేగాని ఆవిడ దేవత, ఆవిడకి అన్నం ఎందుకు, ఇంత తీవ్ర భావాలు మా సామాన్య జనంలో ఉండవలసిన అవసరం కూడా లేదు. అటువంటి భావాలు ఉన్న చోట ప్రేమ ఉండదు. మనకందరికీ తెలుసు, నిత్యము తృప్తిగా ఉండేవాడిని మించినటువంటి ఆనందపడేవాడు ఇంకెవడూ లేడు. నిత్యము తృప్తిగా ఉండేవాడిని మించి ఎవరు సుఖపడలేరు, ఎవరు ఆనందంగా ఉండలేరు. కానీ ఆ తృప్తిగా ఉండలేకపోతున్నాం మనం. కానీ అమ్మవారు నిత్యతృప్త. ఇది మనకు అర్థం అవ్వాలంటే మన కర్మకాండ కాస్త లోతుల్లోకి వెళ్ళాలి. చాలామంది మనకి చెబుతూ ఉంటారు, మనం నమ్ముతూ ఉంటాం. అమ్మవారి పూజలో ఏమైనా తేడాలు ఉన్నా అమ్మవారు చూసుకుంటుందండి, అమ్మవారు దయామయ్యండి, తల్లండి. అలాగే మనం పాపాలు చేసినా సరే అక్కడ కూర్చొని పూజ చేస్తే అమ్మవారు అంగీకరిస్తుందండి. ఎలా అంగీకరిస్తుంది చెప్పండి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్పాడు కదా భగవంతుడు. సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి నేను ప్రత్యేకించి అవతరించి 10 అవతారాలు ఎత్తి మొత్తం మొక్కల కింద నరికేస్తానని చెప్పినవాడు పాపులు పూజ చేస్తే అంగీకరించడం ఏంటండి? అదే ధర్మ సూక్ష్మం, అదే నిత్యతృప్త. మనం తప్పులు చేసినా ఒప్పులు చేసినా అమ్మవారు తృప్తిగా మన పూజ గ్రహిస్తోందా లేదా?
గుళ్ళోకి వచ్చే ప్రతివాడిని ఎవడన్నా దేవుడు కాళ్ళలోకి రావడం, నా గుళ్ళోకి రావడం నీకేమైనా అధికారం ఉందా అని అడిగాడా? లేదే. పాపాత్ముల చేతం ఆభరణాలు పెడుతుంటే భగవంతుడు స్వీకరిస్తున్నాడా లేదా? అనుమానమేం లేదే. ఇదే నిశ్చితృప్త. ఎందుకు అమ్మవారికి ఈ లక్షణం ఉంటుంది అంటే, సృష్టి అంతా ఆవిడదే అయినప్పుడు, అందరూ తన బిడ్డలే అయినప్పుడు, ఒక తల్లి ఆలోచించినట్టుగానే అమ్మవారు ఆలోచిస్తుంది. పిల్లలు తప్పులు చేసినా, ఒప్పులు చేసినా, ఎక్కువ చేసినా, తక్కువ చేసినా తల్లి సర్దేసుకుంటుంది. తల్లి తండ్రి ఇద్దరు అంతే, తల్లి మరీను ఏదో కొర్రాడో అంటుంది అంతే. పిల్లాడు పుట్టినరోజుకి తల్లి ఏ బహుమతి ఇచ్చిందని పిల్లాడు ఆలోచిస్తాడేమో, కానీ తల్లి పుట్టినరోజుకి పిల్లాడు ఏ బహుమతి ఇచ్చాడని తల్లి ఆలోచించదు. 70 ఏళ్ల తల్లి కూడా ఆలోచించదు. వీడు కోటీశ్వరుడు అయినా సరే, వీడికి 50 ఏళ్ళు ఉన్నా సరే, పెద్ద బహుమతి తెచ్చిచ్చే అవకాశం ఇతనికి ఉన్నా సరే, తల్లి ఏదో వాడు ఉద్యోగం ఎంత, వాడెంతమ్మా, బోళ్ళు ఖర్చుల్లో ఉన్నాడు, ఏదో ఓ చీర పట్టుకొచ్చాడు సాలెద్దు అంటుంది అంతే. ఇదే నిశ్చితృప్త. లెక్కలు కట్టదు తల్లి. భగవంతుడు కూడా లెక్కలు కట్టడు. అంటే మనం కూడా జీవితంలో ఈ లెక్కలు కట్టకుండా ఉంటే తృప్తిగా ఉంటాం. ఆవిడ నిత్యతృప్తానా అనిత్యతృప్తానా మనకు అంత పెద్ద విషయం కాదు. భగవంతుడు ఎందుకంత ఆనందంగా ఉన్నాడు? భగవంతుడు కాబట్టి అనద్దు, ఈ లక్షణాలు ఉండబట్టి. మనం ఆ లక్షణాలు మనం కలిగి ఉంటే నిత్యతృప్తిగా ఉంటాం. మన ఇంట్లో పెళ్ళయింది, బహుమతులు తేవద్దు అనే చెప్పాలి. అసలు లేదు ఏదో తెచ్చా, అక్కడ పడేయండి ఉంటాయి పర్లేదు. అసలు ఎవరెవరు ఏం తెచ్చారనే మాట కూడా రాకూడదు. మనం ఎవరింటికైనా వెళ్ళం, ఓపుకుంటే ఏదైనా పట్టుకెడతాం, లేకపోతే లేదు. ఏదో పెద్ద విషయం చేసి చర్చించక్కర్లేదు. అసలు ఈ శుభకార్యాల్లో బహుమతుల వ్యవహారం అనేది ఎంత రద్దయిపోతే అంత మంచిది. ఆత్మీయులైన వాళ్ళు వస్తారు, ఏదో 2 మెతుకులు పెడతాం, పంపిస్తాం. ఇంక బహుమతులు ఏమిటి మధ్యలో? ఈ లెక్కలు వేసుకోవడం మొదలు పెడితే ఎలా ఉంటుంది? కొన్ని చోట్ల అయితే పెళ్ళిళ్ళలో కూర్చొని నేను పుస్తకం మీద రాసిస్తూ ఉంటాను. వారింత ఇచ్చారు, వీరింత ఇచ్చారు. ఇది శ్రీరామనవమి సందాలాగా. మళ్ళీ వేదిక మీద చదవకపోతే వాడు కోపం వస్తుంది. ఈ పెళ్ళిళ్ళకి రాయడం ఏంటంటే దరిద్రం అంటారు. పెళ్ళికి వచ్చిన బహుమతులు రాస్తారా? డబ్బులు రాయడం మరీ దరిద్రం అండి. కక్కుర్తి మనుషులు చేసే పనులు ఇవి. ఎందుకు రాస్తారంటే వీళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ లెక్క ప్రకారమే పట్టుకెళ్ళడానికి. మనకి ఎంత ఇచ్చారు? 400 కదా, 400 పట్టుకెళ్తాం. మనం ఎందుకు ఎక్కువ పట్టుకెళ్ళాలి? ఇక మనకి తృప్తి ఎక్కడ ఉంటుందమ్మా ఆలోచించండి. అసలు మనకి దేవుడు పూజ చేసే అర్హత ఉందా? లలితా సహస్రం, విష్ణు సహస్రం చదివే అర్హత మనకుందా? పెళ్ళిలో బహుమతులు లెక్కలు రాశాక ఇంకొందరు జాగ్రత్తకి ఉన్న బహుమతులు జాగ్రత్త పెట్టుకోవాలి కదా. జాగ్రత్త పెట్టుకోవడానికి రాయక్కర్లేదు, జాగ్రత్త పెట్టుకోవచ్చు. అసలు పైగా అవన్నీ బహుమతులు. అందులో ఎవడన్నా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా పట్టుకెళ్ళిపోయారు, మంచిది, అది వాడికి బహుమతి, పట్టుకెళ్ళినవ్వండి. మనకి అపరంగానే వచ్చింది కదా. అవి ఈ అప్పనంగా వచ్చిన వాటి మీద కూడా ఎంతో కాంక్ష, ఎంతో పెత్తనం. దానికి మొత్తం అమెజాన్ కొరియర్ టేపులన్నీ వేసేది. దానికి అప్పనంగా వచ్చేదానికి అమెజాన్ కొరియర్ బాక్స్ అవసరమా? ఏదో చోట పడతాం, ఉంటాయి, పోయినవి పోతాయి. ఆ మిగిలినవి వచ్చాయి అనుకుంటాం. మిగిలినవి ఎవరు పట్టుకెళ్ళారో వారికి ప్రాప్తం అనుకుంటాం. ఎప్పుడు ఏ దుఃఖం కలిగినా మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారి బొమ్మ ముందు నిలబడి ఆ దుఃఖాన్ని, ఆ కష్టాన్ని ఆవిడకి చెప్పండి. మాకెవరికి చెప్పద్దు. ఇంక ఇంటా బయట ఎవరికి చెప్పక్కర్లేదు. ఆవిడకైతే చెప్పక్కర్లేదు. ఎదురు అలా నిలబడి నమస్కారం చేస్తుంటే మన కళ్ళల్లో నీళ్లు వచ్చాయంటే ఆవిడ తట్టుకోలేదు. బిడ్డలు బాధపడితే తల్లి తట్టుకుంటుందా? అంత నమ్మకం ఉండాలి భగవంతుడి మీద. అందుకే ఈ పద్యం. మా అమ్మవారి బొమ్మకు నా యాతనడల్ల చెప్పి నసుకుచుండను. బొమ్మ అనే అనాలి కావాలి. బొమ్మగానే ఉంది కదా, బొమ్మే అందాం, పర్వాలా. బొమ్మే అమ్మవారు అవుతుంది. మనం బొమ్మ అనుకుంటే బొమ్మ, అమ్మవారు అనుకుంటే అమ్మవారు. మన భావనలో ఉంది యద్భావం తద్భవతి. మనం దృఢంగా భావించాలి. మనస్సుకి ఆ భావన సబ్బెట్టు రుద్దినట్టు రుద్దిబారేయాలి. చెప్తే వినవే అంటాం అంతే. అది బొమ్మ కాదు, అమ్మవారు అంతే. మాట్లాడక కూర్చో, ప్రార్థించు, కనబడుతుంది అంతే. చిన్నపిల్లాడికి చెప్పినట్టే మన మనసుకు చెప్పాలి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చెప్పింది నమ్మేస్తారు. అలాగే మన మనస్సు మనం చెప్పినట్టు నమ్ముతుంది. నమ్మో, నోరు మూసుకో అని చెప్పాలి అంతే. అమ్మవారు ఎంత దయామూర్తి అంటే, నక్షత్రాల వల్ల కూడా సాధ్యం కానిది, తపశ్శక్తి వల్ల కూడా సాధ్యం కానిది మన భక్తి కారణంగా మనకి సాధ్యం చేస్తుంది. భక్తి ప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భయాపక. భక్తి అంత గొప్పది. ఆ భక్తే జ్ఞానము కలిగిస్తుంది, ఆ భక్తే వైరాగ్యము కలిగిస్తుంది. భక్తి అంటే కర్మకాండ కాదు. మరోసారి చెబుతాను, ఆకులో పువ్వులు పెట్టి సరిపెట్టేద్దామని దానికి భక్తి అని పేరు పెట్టద్దు. అది కేవలం కర్మకాండ, అది కేవలం క్రియ, అది కేవలం ప్రక్రియ.
మనస్సును ఏకాగ్రం చేసి భగవంతుడి పాదాల మీద లగ్నం చేసి చేసే జపమే భక్తి. దానికి సమయం కేటాయించుకోవలసిందే. ఆ మాటకు వస్తే సమయంతో నిమిత్తం లేదు. నిరంతరం మనస్సులో అది ధ్వనిస్తూ ఉండాల్సిందే. చెత్త కబుర్లన్నీ మానేయవలసిందే, పనికిమాలిన పనులన్నీ మానేయవలసిందే, పనికిమాలిన ఆలోచనలన్నీ మానేయవలసిందే. అందుకే ఇది సాధించడం కూడా అంత కష్టం. అందుకే మనం చాలా తేలిక కర్మకాండలు వెతికేసుకుంటాం. ఎందుకంటే 1 గంట 2 గంటలో లేదా 2 రోజులు 3 రోజులు చేసేస్తే వదిలిపోతుంది గొడవ. ఇక అస్తమానం మన గొడవలో మనం ఉండొచ్చు. ఇంకెవడు మురుగుంట్లో వాడే. మనకు ఆ మురుగుంట్లోంచి బయటికి రావడం ఇష్టం ఉండదు. అందుకే మనకు జరగవు. నక్షత్రాలను రాల్చేసే శక్తి కలిగినటువంటి మహర్షి కూడా కేవలం భగవద్భక్తితో అమ్మవారి యొక్క జపం కారణంగానే మార్చగలిగాడు కొడుకుని. దేవీ భాగవతమే ప్రమాణం. నవరాత్రుల రోజుల్లో చెప్పుకుంటున్నాం. అంత భక్తి ఉండాలి. మళ్ళీ ఈ కథ చదివేస్తే ఏదో అవుతుంది అనుకోవద్దు. కథ చదివితే కొంత సమయం అవుతుంది, కాఫీ అవుతుంది అంతే. ఉన్నట్టు చేస్తేనే అవుతుంది. ఈ విన్నవారికి చదివిన వారికి అందరూ రాస్తారు. అవన్నీ రాస్తారు. ఎందుకు రాస్తారంటే వింటే ఆచరిస్తారని వాళ్ళ ఉద్దేశం. అది మనం క్యాసెట్ పెట్టి వినిపిస్తే అయిపోతున్నాను కదా అక్కడ. లేదా పుస్తకాలు పంచిపెట్టడం, మేము దేవీ భాగవతం దానం ఇచ్చామని దానం ఇవ్వకూడదు. ముందు నువ్వు చదవాలి. అసలు చదవడం మానేసి దానాలు ఏమిటి? అది వాడు కూడా ఇంకోటి దానం ఇస్తాడు. మన అజ్ఞానం అంతా ఇదే ఉంటుంది. మొత్తం అయితే 9 రోజుల్లో పూర్తి చేసాడు. అవసరం లేదు 90 రోజులు చదువు. ఎందుకు పూర్తి చేయాలి 9 రోజుల్లో? పూర్తి చేయడం అని పెట్టుకున్నాము అంటే అది అంతే. ఇంక అది అయిపోయి దాని మీద దృష్టి అంతా దాని మీద ఉంటుంది. ఇంకా బళ్ళోకి వెళ్ళిన పిల్లాడు ఆ చివర ఏదో లాంగ్ బెల్ అంటారు. అది ఎప్పుడు కొడతారని చూస్తూ ఉంటే పారిపోవడానికి. వాడు పాఠాలు వినడం లాంగ్ బెల్ మీద ఉంటుంది వాడి దృష్టి. ఆ బెల్ రోజు కొట్టేదే ఎప్పుడైనా కొడుతూనే ఉంటాను. ముందు పాఠం వినాలి కదా అని దృష్టి పాఠం మీద పెడితే వాడికి అసలు లాంగ్ బెల్ కొట్టాక ఇంటికి వెళ్ళబుద్ధి కాదు. ఇంకాసేపు చెబితే బాగుండు అనిపిస్తుంది. ఇదే మానవ మనస్తత్వం. నియమాలు నిష్టలు అనేవి, ఈ రోజులు నియమాలు నైవేద్యాలు పూర్తి చేయడాలు సగంలో ఆపడాలు ఇవేవి కూడా అసలు ప్రయోజనాన్ని దెబ్బతిన చేయకూడదు. అసలు ప్రయోజనం ఏమిటంటే ఆత్మజ్ఞానం. ఈ కోరికలు తీరడాలు కాదు. అదే పొందగలిగితే ఎలా ఉంటుంది మన పరిస్థితి? మహాకైలాస నిలయాయై నమః మహనీయా దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని మహాసామ్రాజ్యశాలిన్యై నమః 582 నామం. మహాసామ్రాజ్యశాలిని. ఏదో భాగ్యశాలి అంటే భాగ్యవంతుడు, స్త్రీలింగ రూపం భాగ్యశాలిని. అలాగే మహాసామ్రాజ్యశాలిని, ఒక మహాసామ్రాజ్యానికి పరిపాలకురాలు. ఏమిటా మహాసామ్రాజ్యం? మహాకైలాసాన్నే మహాసామ్రాజ్యం అంటారు. మహాకైలాసము అంటే మన శరీరంలో సహస్రారం, భౌతికంగానేమో కైలాసం. మానస సరోవరం దగ్గర ఉండే కైలాసం భౌతికంగా. మన శరీరంలో అది ఎక్కడుందో సహస్రారం, సరిగ్గా శిరోభాగంలో బ్రహ్మరంధ్రం. అక్కడే పద్మం, అందులోనే అమృతం. అదే చంద్రస్థానం, సహస్రార పద్మం. సహస్రారాంబుజారూఢ, అదే మహాకైలాసం. ఆ మహాకైలాసం మన శరీరంలోనే ఉండేటువంటి మహాకైలాసాన్ని మనకు ఆధిపత్యం రావాలి అంటే, ఆ మహాసామ్రాజ్యశాలిత్వం మనకు కలగాలి అంటే ఎలా ఉండాలి? శాస్త్రాలు చదవాలి. కానీ ఆ శాస్త్రాలన్నీ అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి చదవాలి. అందుకే మనకి ఇదివరకే 2 నామాలు వచ్చాయి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికాయై నమః సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తికాయై నమః. నేను వేదాలు ఎన్ని చదివినా చివరికి ఆ వేదసారం వేదాలనేటువంటి ముత్యపు చెప్పులోంచి పుట్టిన ముత్యం వేదసారం, అది అమ్మవారి యందుండే భక్తి. అది నువ్వు పొందలేకపోతే ఈ చదివినవన్నీ ఊరికే శ్రావణ మాసం సంభావనలకు మనకు వస్తాయి. అందుకే వేదశాస్త్రాలు చదువుతూ ప్రచారం చేస్తూ పౌరోహిత్యంలోనూ అర్చకత్వంలోనూ ఘనపాఠీలుగాను అవధానులుగాను ఉన్నవారందరూ వాటి వల్ల అసలైన ప్రయోజనం పొందుతున్నావా అని చూడాలి. మళ్ళీ నీకెంత నాకెంత, నక్షత్రమా పడవా ఓడా అని ఎధవలెక్కలేసుకోవడం కాదు. ఈ డబ్బు వ్యామోహం కాదు. అంతకంటే గొప్ప విద్య మన చేతిలో ఉంటే ఈ డబ్బు ఏమిటండి? అలాగా మీ అందరికి కూడా అమ్మవారి కరుణ మీ అందరి గృహముల యందు ప్రసారించాలని ప్రార్థిస్తూ, అమ్మవారి యొక్క కరుణ వల్ల సకల శుభాలు మీ ఇళ్లలో జరగాలని కోరుకుంటూ, భౌతికమైనటువంటి విజయాన్ని ఆయుధాలతో దేశం కోసం సాధిద్దాం. ప్రస్తుతం చైనా మీద అదే మనం సాధించవలసి ఉంది. మానసిక విజయాన్ని వైరాగ్యంతో సాధిద్దాం. ఆధ్యాత్మికమైనటువంటి విజయాన్ని జ్ఞానంతో సాధిద్దాం. ఈ మూడింటిని మీకు అందించడానికి నా మాటలు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.